ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని సన్నిధిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో చేరువచ్చిన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. దైవ గ్రంథము నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీలను, హివీలను, పెరిజీలను, గర్గేషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. ద్వితీయోపదేశకాండంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. 7:1. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, కనానీయులు, పెరిచీలు, హివీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీ వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందిరి గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తూ మేము స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రములు. సంఘము అను పోలికలలో తండ్రి కట్టడముగా మీరు చక్కగా వివరించిన దాన్ని బట్టి వందనాలు. కట్టబడుతూ ఉన్నటువంటి సంఘం పునాది కట్టబడి ఉండగా గోడలుగా సజీవమైన రాళ్ల చేత మీరు నివసించడానికి మీ మహిమ కొరకై మీ యొక్క ఆలోచన చొప్పున, మీ ప్రణాళిక చొప్పున ఆ సంఘము ఏర్పడి ముందుకు సాగుతూ ఉండగా కేవలం ఆ మహిమను మేము దొంగిలించకుండా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకి ఆ మహిమ ఆరోపిస్తూ ఉన్నాం. మేమేది చేసినా మీ మహిమ కొరకు చేయడానికి, మీ మహిమను మేము దొంగిలించకుండా తండ్రి మిమ్మల్ని ఘనపరచడానికి మమ్మల్ని ఆయత్తపరిచి ఆ విధంగా మలసమని వాక్యం అందించిన మీ దాసులను మరెక్కువ బలపరిచి రాబో దినాల్లో సంఘాలకు క్షేమకరంగా ఉపయోగించమని, ఈ అల్పుణ్ణి జ్ఞాపకం చేసుకోమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిన్నటి దినం యెహోషువ గ్రంథం యొక్క ఉపోద్ఘాత వివరాలు, కొన్ని విషయాలు మనం గమనించగలిగాం. అంత మాత్రమే కాకుండా యెహోషువ ఒక పోరాడే యోధుడుగా, ఒక పరిచారకుడుగా, ఒక ప్రార్థనాపరుడుగా, దాగినటువంటి వ్యక్తిగా ఏ విధంగా ఉన్నాడో కొన్ని విషయాలు మనం చూడగలిగాం.
ఈ ఉదయకాల వేళలో ఒక 2 విషయాలు మీ ముందుంచి నేను సెలవు తీసుకుంటాను. ఒకటి, యెహోషువ గ్రంథం యొక్క సంక్షిప్తమైన వివరణ అది పూర్తిగా ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారెవరో వాటి యొక్క వివరాలు మనము జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. నిన్న మనము ధ్యానించినట్టుగానే మొదటి 4 అధ్యాయాలు యోర్దాను దాటక మునుపు, 5 నుండి 24 అధ్యాయాలు యోర్దాను దాటిన తరువాత మోషే ఎర్ర సముద్రమును దాటించాడు. ఎర్ర సముద్రము అనేది ప్రాచీన పురుషునికి సాదృశ్యం. యోర్దాను దాటించబడడం అనేది ఈ యొక్క శరీరానికి సాదృశ్యం. మనము శరీర ఇచ్చలు వాటిని చంపివేసి మనం ముందుకు సాగాలని, జయ జీవితం కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. వాగ్దత్త దేశంలోనికి మీరు వెళ్ళాలంటే మొట్టమొదటగా మీరు ఈ 7 జాతుల వారిని మీరు ఏం చేయాలి? చంపివేయాలి. అందుకే తేటగా చెప్పాడు, వారిని కరుణించకూడదు అని అన్నాడు. వారి పట్ల జాలి చూపించకూడదు, వారితో వెయ్యమందకూడదు. ఉదాహరణకు దావీదు గొల్యాతు దగ్గరికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు గొల్యాతును చూసి గొల్యాతు మీద జాలి పడ్డాడు అనుకోండి, గొల్యాతు దావీదుని ఏం చేసేవాడు? పెద్దోడు కదా, కొడితే ఏమైనా ఫీల్ అవుతాడేమో అనుకున్నాడు అనుకో, ఖచ్చితంగా గొల్యాతు ఏం చేసేవాడు? దావీదును చంపాడు. కాబట్టి మీరు కరుణించవద్దు అని అన్నాడు. వారిని నిర్మూలన చేయాలి, వారిని హతము చేయాలి. అది నిన్న కూడా మనం ఆలోచన చేశాం. ఈ శరీర సంబంధించినటువంటి క్రియలు వాగ్దత్త దేశంలో మీరు నివసించడానికి ఆమోదయోగ్యంగా ఉండవు, అంటే సహకరించరు వారు. కాబట్టి వారి వల్ల మీకు ఎప్పుడైనా నష్టమే ఉన్నది అని చెప్పాడు. మంచిది. సంక్షిప్త వివరంలో యెహోషువ గ్రంథంలో కొన్ని మాటలు. నిన్న మనం అనుకున్నట్టుగానే మొదటి 5 అధ్యాయాలు కనాను ప్రవేశము ముందు, యోర్దాను దాటక ముందుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి 5 అధ్యాయాలు కనాను ప్రవేశము ముందు అనగా యోర్దాను దాటక మునుపు. 5వ అధ్యాయం గిల్గాలులో బస. వారు గిల్గాలులో బస చేశారు. మొట్టమొదటిసారిగా యోర్దాను దాటిన తర్వాత ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారంటే గిల్గాలులో వారు బస చేసినట్టుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. గిల్గాలులో వారు ఉన్నారు. అక్కడ సున్నతి, గిల్గాలులు అనగా దొరిలించబడుట అని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో యెరికోపై విజయాన్ని వారు పొందారు. 6వ అధ్యాయం యెరికోపై వారు విజయం పొందారు. ఇంకా ఆ అధ్యాయం అంతా మనకు గుర్తుండిపోద్ది. 6వ అధ్యాయంలో వారు యెరికోపై వారు విజయం పొందారు. 7వ అధ్యాయంలో ఆకాను పాపం హాయి మీద పరాజయం. కాబట్టి ఇందాక దేవుని దాసులు చెప్పారు, దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనది పాపం. ఆ పాపము ఉన్నట్లయితే ఏమన్నది? మనము పరాజయం, మనం ఓటమి పాలవుతాం, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. కాబట్టి 7వ అధ్యాయంలో ఆకాను యొక్క పాపం, హాయిపై వారు పరాజయం, ఓటమిని మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం హాయి మీద విజయం. 8వ అధ్యాయం హాయి మీద విజయము పొందారు. హాయి చిన్నది అని తక్కువ అంచనా వేశారు, కానీ ఆ చిన్నదాని మీదనే వారు ఓటమి పాలయ్యారు. కాబట్టి పాపము చిన్నదైనా పెద్దదైనా పాపమే. సండే స్కూల్లో ఇంతకుముందు ఒక పాట ఉండేది, చిన్న చిన్న తప్పులైనా అది పాపం, పెద్ద పెద్ద తప్పులైనా అది పాపం. అంటే చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపం. చిన్న పాపం పెద్ద పాపం అని లేదు. కొన్నిసార్లు అంటారు నేను పేద పాపిని అని అంటారు. పేద పాపిని ఏంది? ధనిక పాప అయినా పేద పాప అయినా అంత ఒకటే. పాపి. ఒక బాటిల్ నిండా
విషం ఉందనుకోండి, వాసన చూస్తే దాన్ని ఏ సీసా అంటారు? విషపు సీసా అంటారు. సగం విషం ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? విషపు సీసా అంటారు. అడుగున విషయం ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? విషపు సీసా అని అంటారు. కాబట్టి మొత్తం ఏదైనా సరే పాపం. కాబట్టి చిన్న చాలామంది అంటారు కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో. కాబట్టి హాయి ఏముంది అనుకున్నారు, ఏముందో తర్వాత అర్థమైంది. కాబట్టి చిన్న వాటి మీద చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. వాటిలోనే కొన్నిసార్లు సులువుగా మనము చిక్కుకుంటూ ఉంటాం. హాయి మీద వారు విజయం పొందారు 8వ అధ్యాయంలో. తర్వాత 8, 9 అధ్యాయాలు అది మధ్య కానానుపై విజయం అంటారు. 8, 9 అధ్యాయాలు మధ్య కానానుపై వారు మొదటగా విజయము పొందారు. కాబట్టి మొట్టమొదటిగా మధ్య కానానును వారు ఆక్రమించుకుంటున్నారు. మధ్య కానానులో 5 ప్రాంతాలు ఉన్నాయి. మధ్య కానానులో 5 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి హాయి, రెండవది బేతేలు, మూడవది గిబియోను, నాలుగవది గాతు, ఐదవది హెబ్రోన్. మధ్య కానానుపై విజయము 8, 9 అధ్యాయాలు. మధ్య కానానులో 5 ప్రాంతాలు ఉన్నాయి. హాయి, బేతేలు, గిబియోను, గాతు, హెబ్రోన్. 10వ అధ్యాయం దక్షిణ కానానుపై విజయం. 10వ అధ్యాయం దక్షిణ కానానుపై విజయం. 11వ అధ్యాయం ఉత్తర కానానుపై విజయం. 11వ అధ్యాయం ఉత్తర కానానుపై విజయం. 8, 9 అధ్యాయులు మధ్య కానాను, 10వ అధ్యాయం దక్షిణ కానాను, 11వ అధ్యాయం ఉత్తర కానాను. ఇప్పుడు 11, 16 నుండి 12వ అధ్యాయం, 11వ అధ్యాయం 16వ వచనం నుండి 12వ అధ్యాయం వరకు విజయాల సమీక్ష మనం చూస్తున్నాం. విజయాల సమీక్ష. ఎంతమంది రాజులపై వారు విజయం పొందారో 12వ అధ్యాయం చివరిన 24వ వచనం ముగింపులు అన్నాడు, ఆ రాజులందరి సంఖ్య 31. ఎంతమంది రాజులు వారు? మొత్తం 31 మంది రాజులు ఉన్నారు. 31 మంది రాజులు ఉన్నారు. ఇప్పుడు 13వ అధ్యాయం విభాగాలను గుర్చిన స్థూల ప్రణాళిక. వారు అవి ఏవైతే వారిని ఓడించారో ఇప్పుడు వారికి పంచిపెట్టాలన్నప్పుడు వారు ముందుగా కూర్చొని ఒక స్థూల ప్రణాళిక, ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ అయింది అది దేవుని యొక్క సన్నిధానంలో చేరి వారు ప్రార్థన చేసి ఆ యొక్క ప్రాంతాలను పంచిపెట్టడానికి యెహోషువ ఇష్టపడుతున్నారు. ఒక కార్యం జరిగించాలన్నా, ఒక పని చేయాలన్నా ముందుగా ఒక సమీక్ష ఉండాలి. కూర్చొని మాట్లాడడం, ప్రార్థన చేయడం, కనిపెట్టడం అనేది ఉండాలి. ఎప్పుడైనా చూడండి, అపోస్తుల కార్యంలో కూడా ఒక సంఘ పరిచర్య జరగాలన్నా సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, దాన్ని కూర్చొని వారు మాట్లాడడం. అందుకే కూర్చొని పెద్దల సభలు ఉన్నాయి, పరిచారకుల సభ ఉన్నది, వారు కూర్చొని డిస్కషన్ చేసుకొని మాట్లాడేవారు. ఈ విధంగా మామూలుగా ఆదివారం రొట్టె విరిచే కూడిక ఉన్నది, వాక్య ధ్యాన కూడిక ఉన్నది, విజ్ఞాపన ఉన్నది. వాటితో పాటుగా అనుబంధంగా పెద్దల యొక్క కూర్చొని మాట్లాడే ఆ సభ, తర్వాత దేవుని యొక్క సేవకులు పెద్దలు కలిసి మాట్లాడే సభ, ఈ విధంగా కొన్ని ఉన్నాయి. ఆ విధంగా వారు ఒక సమీక్ష. కాబట్టి ఎలా పడితే అలాగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఏదైనా సరే సంఘములో ఆ కార్యాన్ని ఖచ్చితంగా జరిగించాలి. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. 14, 15 అధ్యాయాలు యూదా గోత్రానికి పంచి ఇచ్చుట మనం చూస్తున్నాం. 14, 15 అధ్యాయాలు యూదా గోత్రమునకు ఇవ్వడం మనం చూస్తున్నాం. 14, 15 అధ్యాయాలు. 16, 17 యోసేపు గోత్రికులకు వెళ్ళింది. యోసేపు గోత్రికులు అంటే ఎంతమంది? మనషే, ఎఫ్రాయిం. ఇక్కడ మనషే, ఎఫ్రాయిము. మనషే ఒక అర్ధగోత్రం వారికి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 16, 17 అధ్యాయాల్లో
యోసేపు గోత్రికులకు వెళ్ళింది. 18 నుండి 19 వరకు 18, 19 అధ్యాయాలు మిగతా గోత్రికులకు వెళ్ళింది. 18, 19 అధ్యాయాలు మిగతా గోత్రికులకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కొన్ని చిన్న గోత్రాలుగా ఉన్నాయి, కొన్ని పెద్ద గోత్రాలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం వారికి, 2.5 గోత్రం వారికి ఒకవైపున, మిగతా వారికి బెన్యామీను, షిమ్యోను, జబూలును, ఇస్సాకారు, ఆషేరు, నఫ్తాలి, దాను, ఇవన్నీ కూడా 18, 19 అధ్యాయాల్లో మనం చూడగలుగుతున్నాం. లాస్ట్ ఫైనల్గా 20, 21 అధ్యాయాల్లో 20, 21 అధ్యాయంలో లేవీయుల పట్టణములు ఉన్నాయి. 20, 21 అధ్యాయంలో లేవీయుల పట్టణములు ఉన్నాయి. లేవీయులకు ఇవ్వబడిన పట్టణములు మొత్తం ఏంటంటే 48 పట్టణాలు. లేవీయులకు ఇవ్వబడిన పట్టణాలు ఎన్ని? 48 పట్టణాలు అక్కడ ఉన్నాయి. అందులో వీటిలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. 6 ఆశ్రయపురాలు, 3 పశ్చిమముగా 3 తూర్పుగా ఆశ్రయపురాలు ఉన్నాయి. కాబట్టి 48 పట్టణాలు లేవీయులకు ఇవ్వబడ్డాయి. ఈ 48లో ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలు. ఈ 6 ఆశ్రయపురాలు పశ్చిమమున 3, తూర్పున 3 ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం, 19వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. 19:49. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యము. యెహోషువ ముందు తీసుకున్నాడా, చివరన తీసుకున్నాడా? అందరికీ పంచిన తరువాత ఎవరికి ఇచ్చారు? యెహోషువకి ఇచ్చారు. యెహోషువలు ఎప్పుడైనా గమనించండి, తాను ముందుగానే దాన్ని ఆక్యుపై చేసుకునేవాడు కాదు, లేకపోతే ఇది నాకు రావాల్సింది నాకు ఇవ్వండి అని అనేవాడు కానే కాదు. చాలా స్థలాల్లో ఏం చేస్తారంటే ముందు మాదే అని అంటారు. ముందు మమ్మల్ని చూడండి, మాకు ప్రాధాన్యత ఇవ్వండి, మాకు విలువ ఇవ్వండి అని అంటారు. యెహోషువ ఎప్పుడు అలా చేయలేదు. యెహోషువ యొక్క జీవితంలో అది ఎక్కువగా మనం చూస్తున్నాం. దీనత్వము కనబడుతుంది. ఆశించేవాడు కాదు. వాళ్ళు కూడా నాకు ఇవ్వండి అని అధికారం ఉన్నా అలా అడిగినవాడు కాదు. ఒక నాయకుడుగా, ఒక సేవకుడుగా ఎవరైనా సరే నాకు ఇవ్వండి అని అడగడం అనేది అది సరైనటువంటి క్రమము, పద్ధతి కాదు. ఒక స్థలంలోకి వెళ్తే మన అసెంబ్లీలో ఒక సేవకుడు అన్నాడు, నాకు పెంచక చాలా కాలమైంది, ఈ సంవత్సరం పెంచుతారా లేదా మీరు ఆలోచన చేయండి అని వెళ్ళాడు. అంటే ఇది బెదిరించినట్టుగా, మీరు పెంచుతారా లేదా మీరు ఆలోచన చేయండి, ఎంతకాలమైంది పెంచకానని. ఎప్పుడు కూడా సేవకుడు అలా అడిగేవాడుగా ఉండకూడదు. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎప్పుడైనా గమనించండి, ఒక నాయకుడిగా ఉన్నవాడు, ఒక సేవకుడిగా ఉన్నవాడు, ఒక పనివాడుగా ఉన్నవాడు ఆశించి ఎప్పుడు కూడా పనిలోకి దిగడు, నాకు ఏదన్నా ఇస్తారేమో అని. కానీ కనిపెట్టేవాడు. కానీ యెహోషువకు వారు స్వాస్థ్యము వారు ఇచ్చారు. తర్వాత 22వ అధ్యాయంలో దీవెన గోత్రాల నుండి వారు గృహోన్ముఖులయ్యారు. 22వ అధ్యాయం వారిని దీవించి వారిని పంపిస్తూ ఉన్నాడు, వారిని ఆశీర్వదించి వారిని పంపిస్తున్నాడు. కాబట్టి వారు దీవించబడ్డారు. ఆ తర్వాత వారు గోత్రాల నుండి గృహోన్ముఖులుగా వెళ్ళిపోయారు. 23, 24 అధ్యాయాలు యెహోషువ యొక్క వీడ్కోలు వర్తమానం. 23, 24 అధ్యాయాలు యెహోషువ యొక్క వీడ్కోలు వర్తమానంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయం, లేవీయులకు 48 పట్టణాలు 4 గుంపులుగా ఇవ్వబడ్డాయి. లేవీయులకు 48 పట్టణాలు 4 గుంపులుగా ఇవ్వబడ్డాయి. యాజకులైన కహాతీలకు యెరూషలేము దగ్గర ఇవ్వబడింది. యాజకులైన కహాతీలకు యెరూషలేము దగ్గర ఇవ్వబడింది. అది 21వ అధ్యాయంలో 9 నుండి 19 వరకు మనం చూస్తున్నాం. 21వ అధ్యాయం 9 నుండి 19 వరకు. యాజకులు కాని కహాతీయులకు యెరూషలేమునకు దూరముగా ఇవ్వబడింది. యాజకులు కాని కహాతీయులకు యెరూషలేముకు దూరంగా ఇవ్వబడింది. 20 నుండి 26 వచనాలు. 21వ అధ్యాయం 20 నుండి 26 వచనాలు.
మూడవది గెర్షోనీయులకు ఇవ్వబడింది, అది ఉత్తర ప్రాంతం. గెర్షోనీయులకు ఇవ్వబడింది ఉత్తర ప్రాంతం. 27 నుండి 33 వచనం, 21వ అధ్యాయం 27 నుండి 33 వరకు. మెరారీయులకు ఇవ్వబడింది తూర్పు ప్రాంతం, 34 నుండి 40 వరకు. మెరారీయులకు ఇవ్వబడింది తూర్పు ప్రాంతం, 34 నుండి 40 వరకు. లేవీయులకు 48 పట్టణాలు ఇవ్వబడ్డాయి, 4 గుంపులు. యాజకులైన కహాతీయులకు యెరూషలేము దగ్గర ఇవ్వబడింది, 9 నుండి 19 వచనాలు 21వ అధ్యాయంలో. యాజకులు కాని కహాతీయులకు యెరూషలేముకు దూరంగా ఇవ్వబడింది, 20 నుండి 26 వచనం. గెర్షోనీయులకు ఇవ్వబడింది ఉత్తర ప్రాంతం, 27 నుండి 33 వచనం. మెరారీయులకు ఇవ్వబడింది తూర్పు ప్రాంతం, 34 నుండి 40వ వచనము వరకు. మంచిది. ఈ కనాను 7 జాతులు ఏమున్నాయి, వాటిని మనము క్లుప్తంగా నేను ముగిస్తాను. వాస్తవంగా మీరు వాగ్దత్త దేశంలోనికి మీరు వెళ్తున్నారు, దాన్ని మీరు స్వాధీనపరచుకోవాలి. నిన్న మనము చదువుకున్నాం, 1:3లో చెప్పాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీరు అడుగు పెడితే నేను మీకు ఇస్తాను. ఒకటి మీరు అడుగు పెట్టాలి, అదంతా ఉన్నది, దాన్ని మీరేం చేయాలి? 11వ వచనంలో మీరు స్వాధీనపరచుకోవాలి. నిన్న మనం ఆలోచన చేశాం, ఎర్ర సముద్రంలో ఫరో ఐగుప్తు యొక్క సేన, ఆ సైన్యాన్ని ఆయన చంపాడు తప్ప ఆయన శిక్షించాడు, అది వీరు శిక్షించినట్టుగా కాదు. అదే సమయంలో ఇక్కడికి వచ్చే సమయానికి మీరు వాగ్దత్త దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు కాలు పెట్టాలి, మీరు స్వాధీనపరచుకో. ఇది మీరు చేయవలసిన పని. నిన్న అంకుల్ కూడా ఎఫ్ఎస్సి పదవి చెప్తూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటిని తీసుకోవడానికి ఎవరికి? మనమే పొందాలి. అవన్నీ రెడీగా ఉన్నాయి, పొందవలసింది ఎవరు? మనం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ 7 జాతుల వారిని, ఈ శరీర సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఉన్నట్లయితే మీరు స్వాధీనపరుచుకొనలేరు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే ఈ 7 జాతుల వారిని మనం ఏం చేయాలి? చంపివేయాలంటే సమూల నాశనము చేయాలి. వారు ఉన్నట్లయితే వారు మిమ్ములను బ్రతకనియరు, వారు ముళ్ళుగా ఉంటారు, వారు శూలములుగా ఉంటారు, బల్యములుగా ఉంటారు. వారి పట్ల మీరు జాలి కరుణ చూపించకూడదు. అలా చూపించినట్లయితే నష్టం ఉన్నది. శాంబాబు అంకులు ఎప్పుడు ఒక మాట అన్నాడు, పాపం మీద జాలి చూపించకూడదు. అయ్యో పాపం అంటారు చూసారా? పాపం మీద జాలి చూపిస్తే పాపం ఏం చేసింది? ఖచ్చితంగా అని చెప్పినప్పుడు ఈ 7 జాతులు 7 శరీర సంబంధమైన లక్షణాలకు వారు సాదృశ్యముగా వారు ఉన్నారు. అందుకే 3వ అధ్యాయంలో 11లో అన్నాడు. అక్కడ మనం చూస్తున్నాం, ఈ 7 జాతులు నోహు కుమారులో ఒకడైన హాము సంతతికి చెందిన వారుగా ఎక్కువ మంది వారు ఉన్నారు. ఆదికాండం 10వ అధ్యాయం 15 వచనంలో ఆ తర్వాత షేతు సంతతికి చెందినటువంటి వారుగా కొంతమంది వారు ఉన్నారు. వారి యొక్క ప్రవర్తన విధానాలను బట్టి వారు ఫలాని వారు అని వారు గుర్తించగలిగారు. కాబట్టి వారు ఎటువంటి వారు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 38వ వచనం, 4:38. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి. వారెవరంటే వారు బలవంతులు, బలమైన వారు, నీకంటే బలమైన వారు. 7:1లో మనం చదువుకున్నాం. 7:1లో అన్నాడు, వారు ఎటువంటి వారు అంటే, అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన వారు. సంఖ్య వాళ్ళది ఎక్కువే, బలము కూడా వాళ్ళది ఎక్కువే. తర్వాత 9వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండం 9:1. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములు, ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను అని అన్నాడు.
వారి కట్టడలు కూడా, లేకపోతే వారి పట్టణాలు అవి బలమైనవి. ఇది అంత సులువైన పని కాదు. అవి స్థిరపడి ఉన్నాయి. వాటిని మీరు ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. మీరు వెళ్ళండి, మీరు స్వాధీనపరచుకోండి. నేను మీకు ఇస్తా, మీరు అడుగు పెట్టండి, మీరు స్వాధీనపరచుకోండి. నేటి దినాల్లో మన జీవితంలో ప్రతి నిత్యము ఎదుర్కొన్నవి ఈ 7 ఉన్నాయి. 7 అనుక్షణము ఏదో ఒక రీతిగా, ఏదో ఒక కోణములో మనకు నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. 1 కనానీయులు. 3వ అధ్యాయం 11వ వచనం. కనానీయులు. హాము యొక్క 2వ కుమారుడు కనాను. యెరూషలేము కనానీయుల యొక్క వశమున ఉన్నది. యెరూషలేమునకు పేరు యెబూసు అని యెహోషువ గ్రంథం 18:27లో మనం చూస్తున్నాం. వీరు ఎవరు అంటే వీరు వర్తకులు. ఒక మాట చూద్దామా? జకరియా గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు అని 1 అంకేసేమన్నాడు. వర్తకుడు ఇకను సైన్యములకు అధిపతిగా యెహోవా మందిరములో ఉన్నాడు. వర్తకుడు అనగా ఆ దినముల్లో కనానీయుడు. వర్తకుడు అనగా వ్యాపారస్తుడు, లేకపోతే ధనాపేక్షకు వారు సాదృశ్యం. 1 కనానీయులు దేనికి సాదృశ్యం అంటే ధనాపేక్షకు సాదృశ్యం. కాబట్టి మీరు ముందు వెళ్ళగానే దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మీరు మొట్టమొదటిగా కనానీయులను హతం చేయండి. ఈ కనాను అనేది ధనాపేక్షకు సాదృశ్యం. ధనాపేక్షకు సాదృశ్యం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. పిల్లరా, ప్రభువుని నమ్మిన తర్వాత మనము చాలాసార్లు ఫెయిల్ అయిపోయి పడిపోయేది ఎక్కడంటే ఈ ధనాపేక్షలోనే మనం దెబ్బతిన్నాం. నిన్న కూడా అంకుల్ జ్ఞాపకం చేశారు. నేను కూర్చున్నప్పుడు కూడా అంకుల్ ఎప్పుడు చెప్తా ఉంటారు, పాల్గాంధీ అంకుల్ గారు, దేంట్లో పడ్డ వ్యక్తి అయినా బయటకు వచ్చాడని కానీ ధనంలో పడ్డ వ్యక్తి బయటికి రాలా, డబ్బులో పడ్డ వ్యక్తి బయటికి రాలా. మీరు ఎక్కడైనా చూడండి, గెహాజీ అంతే. తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, అనుభవించినవాడు. ఆకాను తెచ్చుకున్నాడు, దాన్ని పెట్టుకున్నాడు, కానీ అనుభవించినవాడు కాదు. అననీయ సప్పీరాలు ఏం చేశారు? వారు తెచ్చుకున్నారు, దాచుకున్నారు, కానీ ఇంటికి పోయి అనుభవించడానికి లేదు. ఇస్కరియోతు యూదా కూడా అలాగే. మీరు దేన్నైనా చూడండి, ఈ సమస్య వచ్చిందంటే ఆర్జిన్ ఏమై ఉంటుందంటే, మూలం ఏమై ఉంటుందంటే ఏముంటుంది? ధనం. కానీ ఈ కనానీయులు ఈ ధనాపేక్షకు సంకేతం. ఈ ధనాపేక్షను మనము చంపివేయాలి. ధనాపేక్ష. కొంతమంది సేవలో లాభసాధకముగా, వారు గొప్ప లాభసాధకంగా చేసేవారు ఉన్నారు, ధనాన్ని ఆర్జించేవారు ఉన్నారు. అంటే సేవను, దైవభక్తిని వ్యాపారంగా చేసుకున్నవారు ఉన్నారు. ఈ దినాల్లో మొన్న ఒక బ్రదర్ మా చర్చిలో అంటున్నారు, అన్నా ఖర్చీపులు లారీలు తీసుకెళ్తున్నారు అని అన్నారు. ఖర్చీపులు అమ్ముతున్నారు సేవకులు. ఈ ఖర్చీపులు అమ్ముతే ఏమున్నాయి? డబ్బులు వస్తాయి. లారీలు వెళ్తున్నాయి. ఎక్కడికి? గుత్తికి, ఇంకా కొన్ని స్థలాలకు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు. నూనె క్యాన్లు పోతుందంట. చాలామంది క్యాన్లు పోతే చిన్న బుడ్డీలు. అందుకే మన ఇళ్లలో కూడా అక్కడక్కడ కొన్ని చిన్న నూనె బుడ్డీలు ఉంటాయి. అంటే ప్రభు మీద విశ్వాసం కాదు, దేని మీద? నూనె మీద నమ్మకం ఎక్కువ పెరిగింది. అందుకే ఎవరైనా సరే మందిరాన్ని తెచ్చి ప్రార్థన చేయండి, నూనెకి ప్రార్థన చేయాలా? మనం ప్రార్థన చేయాల్సింది ఎవరికి? ఈ నూనె. ఇంతకుముందు ఒలీవ నూనె అనేది మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను తగ్గించడానికి ఒలీవ నూనె ఉపయోగించేవారు. ప్రార్థన చేసి ఒలీవ నూనె ఉపయోగించారు. కానీ ఇప్పుడు అది పోయి ఇది వ్యాపారంగా చేస్తున్నారు. ఇంకా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో మట్టి అమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు. మట్టి, ఇంటికి మట్టి తెచ్చుకునేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు మట్టి తెచ్చుకోమని. బైబిల్ గ్రంథంలో కర్చీపులు అమ్మమని, కర్చీపులు కొనమని లేదు.
కానీ లేని వాటికి ఎక్కువ ప్రాధాన్యత అయింది. భక్తి జీవితాన్ని సులువుగా తప్పించడానికి కొరకై ఆ సేవకులు, ఆ దేవుని సేవకులని చెప్పబడుతున్న వారు ఈ యొక్క సేవను ధనార్జన కొరకు ఉపయోగిస్తున్నారు. వాళ్ళకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు ఒక మాట అనొచ్చు, వాళ్ళు వాక్యం చెప్పిన పని జరుగుతుంది కదా, వాళ్ళు వాక్యం పరిచయం చేసిన జరుగుతుంది కదా, మీరు వాళ్ళని ఎందుకు తప్పుపడతారు? వాళ్ళని విమర్శించడం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. విత్తనాలు రైతు వేస్తే మొలకలు వస్తాయా, ఎవరేసినా మొలకలు వస్తాయా? ఎందుకని? వేసే వాళ్ళలో ఉందా, విత్తనంలో ఉందా? విత్తనంలో ఉంది. వాక్యములో ఉంది తప్ప నాలో నీలో ఏమీ లేదు. విత్తనం ఎవరేసినా సరే, నాకు చేత కాదు విత్తనాలు వేయడం, నేను వేసినా మొక్కలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా కొంతమంది భక్తి జీవితం నుండి తప్పించేవారు ఎక్కువైపోయారు. ఈ మట్టి కర్చీపులు, ఈ పెన్నులు, ఈ పరిశుద్ధ జలమని నీళ్లు, ఇవన్నీ కూడా పెట్టుకొని వారు ధనాన్ని ఆర్జిస్తున్నారు. కానీ ప్రభువుని నమ్మినటువంటి బిడలంగా మనము ఒకవేళ ఎవరైనా ధనవంతులుగా ఉన్నట్లయితే అది దేవుని యొక్క పనిలో ఉపయోగించబడాలి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో తేటగా చెప్పాడు. 6:17లో తేటగా చెప్పాడు. ఒకటి కనానీయులు దేనికి సంకేతం? ధనానికి, ధనాపేక్షకు నిదర్శనం. అందుకే అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ. మీరు ఎప్పుడైనా గమనించండి, దేనికైనా కూడా కొన్ని విషయాల్లో డబ్బు కానీ కనపడితే మన కళ్ళు సరైనవి కాదు, మన కళ్ళు మంచివి కాదు, ఈజీగా ఆకర్షితులం అవుతాం. ఎంతటి వ్యక్తి అయినా సరే డబ్బు దగ్గర టపక్కన పడిపోతాడు. ఇంక అందుకే డబ్బుకు పూర్తిగా లోనైపోతాం. కాబట్టి ఈ ధనము అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మన ధనం ఎక్కడుండునో మన హృదయం కూడా అక్కడ. మనము బీరువాలో డబ్బులు పెట్టి ఎన్నిసార్లు బీరువా చూసుకుంటామండి? చూడండి, ఎన్నిసార్లు జోబులో డబ్బులు వేసి మాట్లాడుతూ తడివి చూసుకుంటా ఉంటాం, ఉందా పోయిందా అని. మా నాన్న పూర్వాళ్ళలో మేము ఉన్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు నాన్న 10 పైసలు ఇచ్చాడు కొనుక్కోమని. అది జోబులో పెట్టుకొని స్కూల్కి వెళ్ళి పాఠాలు ఏంటంటే ఆ టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు మాటికి తడివి చూసుకునేవాడిని. ఇది కనపడలే. ఒకసారి ఆ పక్క వెళ్ళింది, ఇంకా ఒకటే గుండె కొట్టుకుంటుంది. ఎందుకంటే అవుట్ బెల్ అది తింటే అదే దావాద్రి, అప్పుడు కానీ తీరదు మనకు. ఇంకా మనసంతా అక్కడే. బీరువాలో డబ్బులు పెట్టుకుని ఎన్నిసార్లు బీరువాను చూస్తాం, బ్యాంకులో వేసుకుంటూ పోతూ ఉందా లేదా అని చూస్తాం. ఎందుకని? మన ధనం ఎక్కడుందో అక్కడ. అందువల్ల మన ధనం పరలోకములు ఉంటే మన మనసు కూడా ఎక్కడ ఉండదు, అక్కడే ఉంటుంది అన్నమాట. కాబట్టి ధనాపేక్ష ప్రమాదం. రెండవది, వారు హిత్తీయులు హేతు సంతతి వారు. వారు పాలస్తీనాలో వారు నివసిస్తున్నారు. హిత్తీయులు హేతు సంతతి వారు పాలస్తీనాలో వారు నివసించేవారు. వారి పట్టణాలు కట్టడలు కూడా శిథిలమయ్యాయి. వారి కట్టడలు శిథిలమయ్యాయి. మంగోలు జాతికి చెందిన వారు వీరు ఉన్నారనేది కొంతమంది పండితుల యొక్క ఎక్కువగా అభిప్రాయం. కానీ ఈ హిత్తీయులు దేనికి సాదృశ్యం అంటే, వారు కొండ జాతి ప్రజలు. కొండల్లో ఉండేవారు. వారు కొండల్లో ఉండి నష్టాన్ని కలిగించేవారు. వీరు ఎటువంటి వారంటే అసూయకు సంకేతం. అసూయ అనేది ఒకటి ధనాపేక్ష. మనము వాటిని స్వాధీనం చేసుకోవాలంటే మనకు ధనాపేక్ష ఉండకూడదు. అప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని మనం పొందలేం. రెండవది అసూయ. ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ అసూయ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, 2వ వరుసలో, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ అసూయ ఉంటే సౌలు ఏం చేశాడు? ఈ అసూయ చేతనే దినదినము క్షీణిస్తూ వచ్చాడు, దినదినము చనిపోతూ వచ్చాడు. కాబట్టి ఈ అసూయ, ఓర్వలేనితనం ఇది ఉంటే చాలా ప్రమాదం. వాస్తవానికి సౌలుకు దావీదుకి ఏ రకమైన గొడవలు లేవు. సౌలుకు దావీదుకి ఏవి గొడవలు తెచ్చి పెట్టింది ఏం తెలుసా? వారి మధ్య అసూయ వచ్చింది ఏం తెలుసా? కేవలం వారిని పొగిడి వచ్చింది. నాకు కూడా దేవుని దాసులు ఉన్నారు, పొరపాటున కూడా పొగడొద్దు.
ఒకవేళ పొగిడారా సిస్టర్స్ అసలు పొగడబాకండి, అదే కొంప ముంచిద్ది. వాళ్ళిద్దరినీ నిద్ర లేదు, తిండి లేదు, ఇంకా తిరగడమే చాలు. పాపం దావీదు తిరిగాడు. ఏ రోజు కూడా నిద్రపోలా. ఎంతకాలం ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు, పరిగెత్తాడు. కానీ ఇంట్లో ఉండేవాడు కాదు. తిందామనుకునే వస్తున్నాడంటే సార్ పరిగెత్తేవాడు. కాబట్టి చాలాసార్లు అందుకే ఈ పొగిడి సంపద. మరొక విషయం, పొగిడితే పొగిడారు కానీ సౌలు ముందు పొగడబాకండి, అదే ముంచింది. పొగిడితే పొగిడారు కదా, నన్ను పక్కకు పిలిచి ఒక మాట అనండి. అలాగే అడగాలని కాదు, బ్రదర్ని కూడా పక్క పిలిచానండి. కానీ బ్రదర్ ముందు నన్ను, నా ముందు బ్రదర్ని పొగిడితే అదే కొంప ముంచేది. ఎప్పుడు కూడా పొగడొద్దు. ఈ పొగుడుట అనేది ముఖస్థుతి అని అన్నాడు యోబు గ్రంథం. కీర్తనలు కూడా అదే చెప్పాడు. కాబట్టి ఈ అసూయ వచ్చేది, ఒక జెలస్ వచ్చేది. కాబట్టి ఇది ఉన్నట్లయితే మనము సంపాదించుకోలేం ఆత్మ సంబంధమైనవి. ఈ అసూయ చాలా ప్రమాదమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణమాటలు మీరు మానితే ఆ పాలను అపేక్షిస్తారు. మీరు మానితే మీరు ఎదుగుతారు. మీరు అసూయ మానకపోతే మీలో ఆత్మీయమైన ఎదుగుదల ఉండదు. కాబట్టి ఈ హిత్తీయులు అసూయకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది హివీలు. వీరు ప్రాచీన జాతివారు. ఈ హివీలు ప్రాచీన జాతివారు. పాలస్తీనాకు వచ్చినప్పుడు షెకెమును హివీలు స్వాధీనపరుచుకున్నారు. పాలస్తీనాకు వచ్చినప్పుడు హివీలు షెకెమును స్వాధీనపరుచుకున్నారు. ఆదికాండం 34వ అధ్యాయంలో, ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దేశము ఏలిన హివీయుడైన ఆమోరు కుమారుడకు షెకెము అని అన్నాడు. కాబట్టి షెకెము ఈ షెకెము అనేది హివీల యొక్క స్వాధీనములోనికి ఉన్నది. యాకోబు దాదాపుగా 10 సంవత్సరాలు షెకెములో ఆగిపోయాడు, హివీల యొక్క వశములో ఉన్నాడు. యాకోబు ఆగి అక్కడ వ్యాపారం చేశాడు. 34వ అధ్యాయం 10వ వచనం, ఈ దేశం ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొని అని అన్నాడు. దీనా బయటికి వెళ్ళింది, నష్టపోయింది. అంటే ఈ యొక్క హివీలు కామాతురత ఎక్కువ. తర్వాత ఈ హివీలు వ్యభిచార క్రియలు వారు జరిగించేవారు. వారు ఇతరుల జీవితాలను నష్టపరిచేవారు. దీనా అలాగా బలి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపమునకు, మరి ముఖ్యంగా వ్యభిచారమునకు, కామమునకు వీరు సాదృశ్యముగా వారు ఉన్నారు. ఒక మాట మనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3:5, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా చారత్వము, అపవిత్రత, కామాతురత, ఇవి 3 ఒక కోవకు చెందినవి. దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. కాబట్టి మీరు స్వాధీనం చేసుకోవాలి అంటే, మీరు దాన్ని నాశనం చేయాలంటే, ఈ మొత్తాన్ని కూడా మీరు ఆక్యుపై చేసుకోవాలంటే ఈ హివీలను మీరు ఏం చేయాలి? చంపివేయాలి. అనగా వ్యభిచారము, కామము, కామాతురత ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఉన్నట్లయితే మీరు ఆత్మ సంబంధమైన వాటిని మీరు సంపాదించుకొనలేరు. ఇదనాల్లో చాలామంది కొన్నిసార్లు ఇలాంటి క్రియలకు అలవాటు పడ్డవారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మొబైల్లో రహస్యంగా చూసేవారు ఉన్నారు. మొబైల్లో చూసే రహస్యంగా యవనస్తులు ఉన్నారు. కొంతమంది దుప్పటి కప్పుకొని చూస్తున్నారు. ఇవి ఎంత ప్రమాదకరం తెలుసా? కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. వాటిని మనం పొందలేకపోతున్నాం, వాటిని స్వాధీనపరచుకోలేకపోతున్నాం. వీటి చేత పూర్తిగా నింపబడి ఆలోచనలు ఉన్నాయి, ఆ తలంపులు ఉన్నాయి, ఆ ఉద్దేశాలు ఉన్నాయి. కానీ పవిత్రత పోతుంది. పవిత్రత ఉంటే ఆశీర్వాదాలు సులువుగా ఉంటుంది. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 5:8 మత్తయి సువార్తలు చెప్పాడు. హెబ్రీ పత్రిక 12:14 అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును
చూడడు. అలాగైతే పరిశుద్ధత ఉన్నట్లయితే మనము ఆత్మ సంబంధమైన వాటిని మనము సంపాదించుకుంటాం. నాలుగవది పెరిజ్జీయులు. వారు పెరిజ్జీయులు. 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు, వారు పెరిజ్జీయులు. ఈ పెరిజ్జీయులు ఎవరంటే ప్రాకారము లేని ఇల్లు కలిగినటువంటి వారు. ప్రాకారము లేని ఇల్లు కలిగినటువంటి వారు. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం 17:15 యెహోషువ అన్నాడు, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిము యొక్క మన్యము మీకు ఇరుగ్గా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశంలోను రెఫాయిల దేశంలోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో అంటే వారికి ప్రాకారాలు ఉండవు, లోపలికి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. అలాగినట్లయితే ఇది దేనికి సాదృశ్యం అనగా, ఈ ప్రాకారం అనేది మనసును అదుపు చేసుకోలేకపోవడం, ఆగ్రహానికి, కోపానికి, ఆవేశానికి ఈ పెరిజ్జీయులు సాదృశ్యం. కాబట్టి పెరిజ్జీయులు దేనికి సాదృశ్యం అంటే ఆగ్రహం, కోపం, తర్వాత మనసును అదుపు చేసుకోలేకపోవడం. అందుకే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం 25-28 ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ లేకపోతే, చుట్టూ కూడా ఆ వాల్ లేకపోతే ఏ జంతువులైనా లోపలికి రావచ్చు, పోవచ్చు. కాబట్టి ప్రాకారం ఉండాలి. ప్రాకారం మన మనస్సును అదుపు చేసుకోలేకపోతే ఏ చెడు తలంపులైనా లోపలికి వస్తాయి, అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాకారం, ఆగ్రహం, కోపం ఇవి ప్రమాదకరమైనవి. కాబట్టి మీరు ఆగ్రహంగా, కోపంగా ఉన్నట్లయితే మీరు ఆ దేశమును స్వతంత్రించుకోలేరు. అంత మాత్రమే కాకుండా దాన్ని అనుభవించలేరు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఒక విశ్వాసి పొందాలంటే ఆగ్రహము, కోపము ఉండకూడదు. అందుకే ఆగ్రహము మానుము, కోపము మానుము అని అన్నాడు. పురుషులు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? కోపము, సంశయము మాని. కోపం ఉంటే చాలా ప్రమాదకరం అని అన్నాడు. యోనా గ్రంథం ధ్యానం చేసేటప్పుడు యోనా భక్తుడికి అన్నీ ఎక్కువే అట. 1వ అధ్యాయంలో నిద్ర ఎక్కువే, 2వ అధ్యాయంలో మోకాళ్ళు వంగినట్టే ఉన్నాడు, ప్రార్థన ఎక్కువే. 3వ అధ్యాయంలో ప్రకటించాడంటే ఒక్కడే ఆ రోజంతా ప్రకటన చేశాడు, ప్రకటన కూడా ఎక్కువే. 4వ అధ్యాయంలో కోపపడితే మామూలు కోపం కాదు ఈ సేవకుడికి. అందుకే అన్నాడు, కోపపడుతున్నాడు అంటే నీవు నినివే ప్రజలను చంపలేదు కనుక నువ్వు నన్ను బహుగా కోపగించుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, ఆ సొర చెట్టును నువ్వు పూర్తిగా తీసేసావు, ఇంకా నేను బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలని ఎవరి మీద కోపడుతున్నాడు? కోపం అంది ఎవరి మీద? దేవుని. కొన్నిసార్లు కొంతమంది విశ్వాస కుటుంబాల్లో మీరు ఎప్పుడైనా గమనించండి, నాయకులుగా, సేవకులుగా, మరి ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉన్నవారు, నడిపించే ఆ స్థానంలో ఉన్నవారు కోపిస్తోళ్ళు అయితే మాత్రం చాలా ప్రమాదమే. ఆ సంఘ పెద్ద కోపడుతుంటే ఇంకా సంఘంలో సభ్యులు కూడా అదే వస్తుంది, అదే పంద. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఏమవుతారు? ఈ కోపిస్తోళ్ళే. అందువల్ల కోపం ఉండకూడదు. కొన్నిసార్లు వంటగదుల్లో కూడా ఇది ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకెళ్ళి సిస్టర్ మీద చూపిస్తూ ఉంటారు. ఇంకా సిస్టర్ ఏమి ఎదురు తిరిగి మాట్లాడలేక వంటగదిలో, వంట పాత్రల మీద. ఇది చాలా చూడండి. అందుకే కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. ఆగ్రహం. విశ్వాసిగా, ఒక సేవకుడిగా కోపం ఉండకూడదు. అది న్యాయపరమైన కోపమై ఉండాలి. అంతేగాని చీటికి మాటికి కోపగించుకోకూడదు. కొంతమంది మీరు చూడండి, ఇళ్లలో కోపగించుకొని వస్తువుల మీద ప్రతాపం చూపిస్తూ ఉంటారు, ఎత్తి పడేస్తారు, ఇసిరేస్తారు. అది ఆత్మీయ జీవితానికి క్షేమకరం కాదు. మనం ఎందుకు ఆత్మ సంబంధమైన స్వాధీనం చేసుకోలేకపోతున్నామంటే ఈ ఆగ్రహము, ఈ కోపము ఉంది. అందుకే సేవకులు వేదిక మీద కూడా ఇష్టం వచ్చిన నోరు బారేసుకోకూడదు. కొన్నిసార్లు సభ్యులు, నేను ఒక స్థలానికి వెళ్తే సభ్యులను అంటున్నారు, మీరు తిని బాగా ఇదయ్యారు అని మాట్లాడుతున్నాను. నేను అన్నాను, అన్న మీరు వాళ్ళని ఏమైనా కన్నారా? వాళ్ళను రక్షించబడ్డానికి మీ ప్రయత్నం ఏమైనా ఉందా? అంటే మీరేమైనా ప్రాణం పెట్టారా? వాళ్ళని తొందరపడాలి అనొద్దు. వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలను మనం ఇష్టం వచ్చినట్టుగా స్టేజ్ మీద నిలబడి నాకు నోరు ఉందని పారేసుకుంటే ఆ శిక్ష నేను పొందుతాను. తొందరపడి ఎవరి మీద కూడా అనవసరంగా ఈ కోపం అనేది ప్రదర్శించకూడదు.
విశ్వాస యొక్క జీవితంలో ఎంత సహించాలో, ఎంత ఆగి ఉండాలో. పిల్లరా, ఈ విషయాన్ని గమనించాలి. చాలాసార్లు కోపించి నష్టపోయినటువంటి వారు ఉన్నారు. అందుకే అన్నాడు, కోపపడకుడి అని పాపము, కోపపడకుని పాపం అంటే ఎందుకంటే కోపములో పాపం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కోపంతో కొన్నిసార్లు టక్కున మన నోరు జారుతాం. నాతో ఒక బ్రదర్ వస్తున్నాడు, టక్కున బూతులు మాట్లాడాడు. నేను అన్నాను, ఏంది బ్రదర్ మాట్లాడంటే, అన్న నాకు తెలియకుండా ఎట్ట వచ్చిందని. నన్ను అడిగితే మాట్లాడింది నువ్వు మాట్లాడి ఎట్టొచ్చిందని నన్ను అడిగితే ఏం చేయాలి? ఆల్రెడీ అందులో ఉన్నాడు కాబట్టి నివసిస్తున్నాడు. కానీ ఈరోజు ఏమైంది? బయటకు వచ్చిందంతే. అందులో నివసించేది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది, అది రాకుండా పోదు. అందుకొరకే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందవలసిన రీతిలో పొందలేము. వారు పెరిజీయులు. ఐదవది గిర్గాషీయులు. వీరు కనాను ప్రాచీన వంశం వారు. వీరి గురించి ఎక్కువగా మనం చూడం. కానీ వీరికి ఒక పోలిక ఉంది. ఈ గిర్గాషీయులు ఎవరంటే, వీరు తిండిపోతుతనానికి నిదర్శనం. ఇది దేనికి సాదృశ్యం? తిండిపోతు అంటే తిండిపోతున్నాను. ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చేవాళ్ళంటే తిండికి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. లూకాసు సువార్త 21:34 21:34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున అన్నాడు. ఈ తిండి ఎక్కువగా తీసుకుంటే ఏమి ఎక్కువైద్ది అన్నాడు ఇక్కడ? మందం అన్నాడు. కొంతమంది మందంగా ఉంటారు, చూసారా? హుషారు ఉండదు వాళ్ళు, అంటే వాళ్ళకి సురుకుదనం ఉండదు, వారు మందంగా ఉంటారు. ఈ తిండి మనల్ని మందమతులుగా చేస్తుంది. అందుకే తిండి వలన అని అన్నాడు. ఈ తిండి వలన దేవుని పని పాడైపోద్ది. రోమాపత్రిక 14:20 చెప్పాడు. కొంతమందికి కడుపే వారి దేవుడు. అంటే తిండికి ఇచ్చేంత ప్రాధాన్యత మరొక దానికి ఇవ్వరు. కాబట్టి ఈ గిర్గాషీయులైన వారు తిండిపోతుతనానికి నిదర్శనం. విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైనా సరే, ఎక్కడ చూసినా సరే, బ్రతకడానికి తినాలి, కానీ తినడానికి కొరకే బ్రతకూడదు. కొంతమంది తిండి కోసమే నిలబడే వాళ్ళు ఉన్నారు. తిండి 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 మీరు ఎప్పుడైనా గమనించండి. అందుకే ఇట్లాంటి మీటింగ్లు పెట్టినప్పుడు మధ్యాహ్నము చికెన్ మటన్ ఉంటుందా అంటారు కొంతమంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా ఏం కావాలి? తిండే. ఇంకానే అది లేకపోతే ఉండలేరు వాళ్ళు. నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు, అతను 22 చపాతీలు తిన్నాడు. నేను అన్నాను, అయ్యా నువ్వు తక్కువ తినయ్యా, ఇబ్బంది పడతావు అని అంటే, తినడమే పని. ఒకరోజు 108లో వెళ్తూ ఫోన్ చేశాడు, అన్నా హాస్పిటల్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని. ఎంతసార్లు చెప్పినా విన్నావయ్యా? నువ్వు ఊరికే తిండికే పెట్టేవాడిని, మొత్తం తిని నీకు లేదా అని అనేవాడు భార్యను. అంటే ఆమెది కూడా తినేవాడు. కొంతమంది చూడండి, తిండి కోసమే సేవకులుగా కూడా కొంతమంది ఉన్నారు. వారు తిండి 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 నాయకులుగా ఉన్నవారు తిండి వాళ్ళు అంటారు. కొంతమంది ఆయా స్థలాల్లో పెద్దలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వస్తున్నారంటే నాటుకోడో ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకు. ఎందుకంటే అది లేకపోతే రారు. ఏందయ్యా మీరు పెట్టిందని అంటారు. పిల్లరా, దయచేసి తిండిపోతుతనం అనేది ప్రమాదకరమైంది. తిండి వలన దేవుని యొక్క పని పాడైపోద్ది. ఈ తిండి వలన మందమతులుగా మారిపోతాం. ఈ తిండి ప్రమాదకరమైనది. కాబట్టి విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా చేసేది ఈ గిర్గాషీయులు. వారిని చంపివేయాలి. మ్యాక్సిమం మనం చంపుకోవాలి. ఆరోవారు యబూసీలు. ఆ రెండు చెప్పి నేను ముగిస్తాను. కొండ ప్రదేశంలో వారు నివసించేవారు. వీరు దేనికి ఎక్కువగా సాదృశ్యంగా ఉన్నారంటే, బద్ధకస్తులు అంటే సోమరితనానికి వారు నిదర్శనం. కాబట్టి యబూసు వీరు చాలా నెమ్మదిగా ఉంటారు. వీరి యొక్క జీవితంలో సోమరితనం ఉన్నది. వీరు చాలాసార్లు ప్రమాదకరులుగా వారు మారినట్టుగా మనం చూస్తున్నాం. సోమరితనం. అందుకే సామెతల గ్రంథం 12:27 అన్నాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. పరిచర్యలో, సేవలో కానీ సోమరితనం అనేది పనికిరాదు. ఈ సోమరితనం పోదాములే, చూద్దాములే, చేద్దాములే అనేది ఈ సోమరితనం పనికిరాదు. తర్వాత ఉదయాన్నే లెగుద్దాములే అని అనుకున్నాను. ఈ సోమరితనము, అందుకే సోమరి వాడు పస్తు ఉంటాడన్నారు.
సోమరి వాడు చేత్తో అన్నం తీసుకొని ఈ చెయ్యి పైకి ఎవడు ఎత్తాడా అని చూస్తాడంట. సామెత గ్రంథం రాయబడింది. కాబట్టి ఈ సోమరితనం దైవగ్రంథం అబ్రహాం చూడండి, 100 సంవత్సరాలు దగ్గర పడి పరిగెట్టుకొని వెళ్తున్నాడు. శారా చూడండి, ఎక్కడ కూడా సోమరితనం వారి మధ్య లేనేలేదు. దైవగ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా మార్కు సువార్తలో వెంటనే 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 అనే మాట ఎక్కువ సార్లు ఉన్నది. ఆయన ఎక్కడ కూడా సోమరిగా ఉన్నట్టుగా లేదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో సోమరితనం లేదు. ఆయన ఎక్కడో కూడా కాలయాపన చేసినట్టుగా లేదు, నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా లేదు, పోద్దాములే చూద్దాములే అనే విధానాలు లేవు. ఆయన వెళుతూ వచ్చాడు, ఎక్కడ కూడా కూర్చొని భోంచేసినట్టుగా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూడం. అలాగైతే ఈ యెబూసు అనేవారు సోమరితనానికి నిదర్శనం. చివరిదిగా వీరు అమోరీయులు. వారు కూడా ఎంత ప్రమాదకరంగా ఉన్నారో మనం చూస్తున్నాం. వీరి యొక్క జీవితంలో 3:11 చెప్పాడు, ఈ అమోరీయులు అనేవారు వీరిని వెళ్ళగొట్టాలి. వీరు యోర్దానుకు ఇరువైపులా ఉన్నవారు. యోర్దానుకు ఇరువైపులా ఉన్నటువంటి వారు, వారు బలమైన వారు, వారు చెడ్డ తలంపులు కలిగినటువంటి వారు. ఈ అమోరీయులు కీడు కలిగించేవారు. వారిలో ఎక్కువగా ఏది ఎక్కువ అంటే అతిశయము, గర్వము, డాంబికం ఎక్కువ. కాబట్టి ఈ అమోరీయులు అనేవారు అతిశయానికి సదృశం. విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం పడిపోవడానికి కారణం ఈ గర్వమే. నేను చెప్పినట్టుగా వాక్యం చెప్పలేరు, నేను ప్రార్థించినట్టుగా ప్రార్థించలేరు, నేను పాట పాడినట్టుగా పాడలేరు అని కొన్నిసార్లు అతిశయిస్తాం. అది శరీర సంబంధమైన అతిశయం బయటదైనా ఆత్మ సంబంధంగా అతిశయించిన దానివల్ల నష్టం ఉన్నది ప్రియులారా. అయితే ఈ గర్వం అనను, అందుకే ఈ దీన మనస్సు కలిగి ఉండడం, తగ్గింపు కలిగి ఉండడం. పౌలు అన్నాడు, అతిశయించుట నాకు తగదు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:1 చెప్పాడు, అతిశయించడం నాకు తగదు అని అన్నాడు. గలతీ పత్రిక 6:14 చెప్పాడు, అతిశయించుట నాకు దూరమగును గాక. పిల్లలు ఎప్పుడు అతిశయించకూడదు. ఈ అతిశయం అనేది విశ్వాసి జీవితంలో వచ్చిందంటే చాలా నష్టపోతాడు. దీనత్వము కలిగి ఉండడం, అతిశయించడం అనేది చాలా ప్రమాదకరం. చాలా సందర్భాల్లో మనం అతిశయిస్తాం. కానీ ఫిలిప్పీ పత్రికలో తేడాగా చెప్పాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు అంటే ఆ దీనత్వం 7 మెట్లు ఆయన తగ్గించుకున్నాడు. ఎక్కడ కూడా ఆయన అతిశయించిన వాడు కాదు. అందుకే ఈ రాజు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు, దీనుడై వస్తున్నాడు, ఆయన తగ్గించబడి వస్తున్నాడు, ఆయన దాసుడుగా ఆయన వస్తున్నాడు. ఎక్కడ కూడా దైవగ్రంథం అంతా చూడండి, ఆయన దేవదూతల కంటే తక్కువ వాడన్నాడు. ఆయన ధనవంతుడు ఎలా వచ్చాడు? దరిద్రుడిగా వచ్చాడు. ఆయన పైనున్నవాడు క్రిందికి వచ్చాడు. నేను పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దాసుని మానవుని స్వరూపములోనికి వచ్చాడు. ఎంత మ్యాక్సిమం ఎంత తగ్గించబడాలో అంత తగ్గించబడ్డాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మనకు మాదిరి. సోదరుడా సోదరి, ఏ రకమైనటువంటి అతిశయం, ఏ రకమైన గర్వం అనేది ఉన్నట్లయితే మనము స్వాధీనపరచుకోవలసినవి స్వాధీనపరచుకోలేము. అతిశయించుట దూరమవును గాక, అతిశయించుట తగదు. మన ప్రభు ఆయనంత దీనుడిగా వచ్చాడు, ఎంత దాసుడిగా వచ్చాడు. ఆయన్ను హింసించిన, అవమానించిన, నిందించిన ఆయన నోట కపటము లేదు, బదులు దూషించలేదు. ఆయనంత క్రష్ చేసిన ఆయనను తిరిగి ప్రతిస్పందించిన వాడు కాదు. ఆ దొంగ, శిలువ మీద ఉన్న దొంగ యేసుక్రీస్తు ప్రభువును దగ్గరుండి చూశాడు. ఆయనలో ఒక్క మాట కూడా వ్యతిరేకమైన మాట లేదు. ఆయనలో ఉన్నటువంటి దీనత్వం, సోదరుడా సోదరి, ఎంత దీనుడిగా చేయబడ్డాడు, ఎంత తగ్గించబడ్డాడో మన యొక్క జీవితాల్లో. అందుకే ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను అనే మాట చూస్తున్నాను. మన ప్రభు ఎంతగా తగ్గింది, మన ప్రభువే మాదిరి. ఆ మాదిరి మనం అనుసరిద్దాం. ఈ 7 జాతుల వారిని వెళ్ళగొడితే తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందలేము.
దాన్ని స్వాధీనపరచుకోలేం. అటు కృప ప్రభు మనకు సహాయం చేయను. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, శరీర సంబంధమైన వాటిని మేము చంపివేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందగలగడానికి, అనుభవించడానికి, ఆనందించడానికి మీ కృప అనుగ్రహించమని, తిరుగా మీ దాసులను బలపరిచి మీరు ఉపయోగించమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.